హాయ్ అందరికీ నమస్కారం. నీట్‌కి సంబంధించి రిజల్ట్ విషయంలో ఇటు పేరెంట్స్‌కి, ఇటు పిల్లలకి కూడా అంటే కాబోయే డాక్టర్స్‌కి కూడా టెన్షన్ పెరుగుతూ ఉంది. ఇక 3, 4 రోజుల్లో రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో స్కోర్స్ చాలా తగ్గిపోతాయా? కట్ ఆఫ్ చాలా తగ్గిపోతుందా? అని కొంతమంది, లేదు మోడరేట్‌గా ఉంటుందని కొంతమంది రకరకాల అనాలిసిస్‌లుంటాయి. మరి ఈ కట్ ఆఫ్ బాగా తగ్గేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? మరి ఉన్నటువంటి మార్కులకి, మరీ ముఖ్యంగా బోర్డర్‌లో ఉన్నటువంటి మార్కుల విషయంలో ఆందోళన చెందుతున్నటువంటి పేరెంట్స్ ఎంత చెప్పినా సరే నిజానికేమిటంటే రిజల్ట్ వచ్చేంత వరకు ట్రెండ్ అనేటువంటిది తెలియదు. ఇయర్‌కి మారుతుంది. దానికి సంబంధించి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ మార్క్స్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి విధానం, ఆ డిఫరెంట్ కేటగిరీస్‌లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్సు, ఓవరాల్‌గా ఉన్నటువంటి కాంపిటీషను ఇవన్నీ కూడా రిజల్ట్ బయటకొచ్చేంత వరకు కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అయినప్పటికీ పేరెంట్సు ఖచ్చితంగా ఏమిటంటే దాని గురించి తెలుసుకునేటువంటి ఆతృతతో ఉంటారు. అందరికీ ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఎంత చెప్పినా సరే చాలామంది పేరెంట్స్ మా మార్క్స్‌కొస్తుంది అనేటువంటిదే మొదటి క్వెషన్. వాళ్ళందరికీ కూడా ఏమిటంటే నేను ఒక 2, 3 విషయాలు ఇక్కడ చెప్పబోతున్నా. ఒకటి, పేపర్ విషయాన్ని మనం చూసినప్పుడు లాస్ట్ ఇయర్‌కి 25కి, 26కి రీనీట్ జరిగినటువంటి పేపర్‌కి మధ్య వ్యత్యాసం అనేటువంటిది పెద్దగా లేదు అనేటువంటిది డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్ట్ చెప్తున్నటువంటిది. ఓకే. 25లో కూడా ఫిజిక్స్ కష్టంగా ఉంది. సో, ఇక్కడ కూడా లెంథీగా ఉంది అనేటువంటిది సమాచారం. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. సో, కానీ నాకు అనిపించినటువంటిది ఏమిటంటే, ఆ వేరియన్స్ కొంత పాజిటివ్‌లో ఉంటుందేమో అని అనిపించింది నాకు. అంటే మార్క్స్ విషయంలో ఆల్రెడీ ఒకసారి టఫ్‌గా వచ్చింది కాబట్టి, ఆ ప్రిపరేషన్ గ్రాడ్యువల్‌గా కొంత పెరిగేటువంటి అవకాశం ఓవరాల్‌గా అక్రాస్ ఇన్‌స్టిట్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో, ఆ రెడీనెస్‌ని చేస్తూ ఉంటారు. ఆ హై లెవెల్‌లో ఉన్నటువంటి పిల్లల విషయంలో. సో, కాబట్టి అది పెద్ద వేరియేషను ఊహించిన దానికన్నా ఎక్కువేం ఉండదు అనేటువంటిది నాకున్నటువంటి అంచనా. కానీ ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి విషయాలు ప్రతి పేరెంట్‌కి కూడా ఏమిటంటే, ఒకటి, నేను చాలా సుమారుగా 150, 200 పేరెంట్స్‌తో నేను మాట్లాడాను ఈ మధ్య కాలంలో. చాలామంది కాల్ చేయటం, వాళ్ళ యొక్క క్వైరీస్‌ని అడగటం జరిగినప్పుడు, ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నీట్ ఫస్ట్ టైం రాసినప్పటికీ ఈ 2026లో రీనీట్ రాసినప్పటికీ ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం నేను ఐడెంటిఫై చేసినటువంటిది 40 మార్కుల దగ్గర నుంచి మినిమం 40 మార్క్స్ దగ్గర నుంచి 120, 130 మార్క్స్ వరకు కూడా కనిపించింది. ఈ మొత్తం అందరిలో కూడా ఒక్కరిద్దరు మాత్రమే నాకు చెప్పినటువంటిది ఫస్ట్ దానికి, సెకండ్ దానికి మార్క్స్ పెరిగినాయి అని చెప్పినటువంటి పిల్లలు. ఎక్కువ మంది సో, ఆ ఫస్ట్ టైమ్ వచ్చినటువంటి మార్క్‌కి లాస్ట్ టైమ్ అంటే రీసెంట్‌గా రీనీట్ రాసినటువంటి వచ్చినటువంటి మార్కులకి ఆ వ్యత్యాసం నేను ఇందాక చెప్పినంత వ్యత్యాసం కనిపించింది. సో, ఇది అందరూ ఇగ్నోర్ చేస్తున్నటువంటి దీనివల్ల నాకు అనిపించినటువంటిది ఏమిటంటే, పేపరు యొక్క రిలేటివ్‌గా మనం కంపేర్ చేసినప్పుడు 2025కి, 26కి అది ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉంది అనేది పక్కన పెడితే, రియాలిటీలో ఈ మరలా రీ నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు పిల్లలకొచ్చినటువంటి ఆందోళన, పిల్లలకొచ్చినటువంటి ఆ ఎగ్జామినేషన్‌లో వచ్చినటువంటి ఆ ఇబ్బందులు ప్రకారం చూసినప్పుడు చాలా మార్కులు తగ్గింది అనేటువంటిది ఒక వాస్తవం. సో, ఎవరైనా చూస్తున్నటువంటి వాళ్ళు మీకు ఫస్ట్ టైమ్‌కి, లాస్ట్ టైమ్‌కి రీసెంట్ రీనీట్‌కి వచ్చిన వ్యత్యాసాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మోర్ డిస్కషన్‌కి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే పెరిగిన సీట్లు. 9,911 సీట్లు ఇండియా వ్యాప్తంగా పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్‌లో 275 పెరిగినాయి. ఇంకా కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. కౌన్సెలింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు అప్లై చేసింది ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. అలాగే తెలంగాణలో కూడా కొన్ని సీట్లు ఎక్స్‌పాన్షన్ చేయటానికి అంటే ఇంక్రీజ్ చేయటానికి కాలేజెస్ అప్లై చేసినయి. ఆ రిజల్ట్ ఇంకా రాలేదు. బహుశా ఇక్కడ కూడా కొన్ని సీట్లు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ పర్టిక్యులర్‌లీ ఆంధ్రప్రదేశ్‌లో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ సీట్స్. అది కూడా ఒక గుడ్ న్యూస్. సో, ఇటు ఫస్ట్ నీట్‌కి, సెకండ్ నీట్‌కి తగ్గినటువంటి మార్కులు ఒక గుడ్ న్యూస్ అయితే, పెరిగిన సీట్లు మరొక గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ మధ్యలో అందరూ కూడా హ్యాపీగా ఈ 4, 5 రోజులు రిజల్ట్ వచ్చేంత వరకు మీ బుర్ర పాడు చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. డ్రాస్టిక్‌గా
తగ్గడానికి అవకాశాలని చూపిస్తున్నాయి. ఈ ఈ ఈ ఈ యొక్క విషయాలన్నీ కూడా. సో, కాబట్టి హోప్‌ఫుల్లీ మీ మార్కుల కోసం ఇప్పుడు మీ మార్కులు క్రిత సంవత్సరం ఉన్నటువంటి మార్కుల్ని కంపేర్ చేసుకొని ఇప్పుడు మీరు ఆందోళన పడొద్దు. హ్యాపీగా 4 రోజులు ఉండండి. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ర్యాంక్ వేరు, మార్కులు వేరు. ఇప్పుడున్నటువంటి అంటే కాంపిటీషన్‌లో మారుతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసినటువంటిదే. సో, కాబట్టి మరొక్కసారి ఈ పాజిటివ్ విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఆందోళన చెందొద్దు మార్క్స్ వచ్చేంత వరకు. మరొక్కసారి కాబోయే ఈ డాక్టర్స్‌కి, వాళ్ళ పేరెంట్స్‌కి నా యొక్క శుభాభినందనలు.